ఓం శాంతి. రాజయోగి బీకే నిర్వేర్ అన్నయ్య గారు 1938వ సంవత్సరంలో పంజాబ్లోని హోషియార్పూర్లో జన్మ తీసుకున్నారు. వారు బాల్యం నుండే ధార్మిక శాస్త్రం పైన బాగా అభిరుచిని చూపించేవారు. 13 సంవత్సరాల చిరుప్రాయంలోని వారు స్వామి వివేకానంద, మహాత్మా గాంధీజీ, సర్వేపల్లి రాధాకృష్ణ, రామతీర్థుడి యొక్క జీవిత చరిత్రలను చదివి చాలా ప్రభావితులయ్యారు. ఆధ్యాత్మిక చింతనను ఆ సమయం నుండి మొదలుపెట్టారు. డిఏవి కాలేజ్లో చదువుకున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 20 సంవత్సరాల వయసులోనే 1958లో ఆయనకి నేవీలో, ఇండియన్ నేవీలో ఉద్యోగం వచ్చింది. అంటే దేశ సేవ చేయాలి అనేటువంటి అభిరుచితో ఆయన నేవీలో జాయిన్ అయ్యారు. ఆయన పుట్టినటువంటిది కూడా అకాలీ పరివారంలో. సిక్కు మతంలోనే చాలా స్పెషల్ గా వారి యొక్క మహిమను చేస్తూ ఉంటారు, అకాలీలు అంటారు. అటువంటి పరివారంలో ఆయన జన్మ తీసుకున్నారు. జీవితాన్ని దేశం కోసం బలిదానం చేసేటువంటి మహావీరులు ఎంతో మంది పంజాబ్ లో జన్మించారు. అలాగే వీరు కూడా తన జీవితాన్ని దేశ సేవ కోసం ఉపయోగించాలి అని నేవీలో జాయిన్ అయ్యారు. నేవీలో రేడియో ఇంజనీర్ గా ఆయన పనిచేసేవారు. 1 సంవత్సరం నేవీలో ఉద్యోగంలో చేరిన తర్వాత అప్పుడు ఆ 1 సంవత్సరంలోనే ఆయన విదేశాలకు కూడా వెళ్ళి వచ్చారు. అంటే షిప్ లోనే విదేశాలకు వెళ్ళి వచ్చేవారు. ఒకసారి అలాగే రిటర్న్ వచ్చినప్పుడు ముంబైలో తన మిత్రుడు, నేను ఇలా మెడిటేషన్ కి వెళ్తున్నాను, మీరు కూడా నాతో పాటు మెడిటేషన్ నేర్చుకోవడానికి రండి అని ముంబైలో ఉన్నటువంటి కొలాబా సెంటర్ కి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళగానే ఆయనకి ఆ వాతావరణము చాలా అలౌకికంగా అనిపించింది. బాహ్య ప్రపంచానికి పూర్తి భిన్నంగా ఇక్కడ ఎంత శాంతి ఉంది, ఇక్కడికి రాగానే అసలు వేరే ఆలోచనలన్నీ సమాప్తం అయిపోయి చాలా అతీతమైనటువంటి అనుభవం కలుగుతుంది అని ఆయన ఆ వాతావరణంతోనే ముందు చాలా ప్రభావితం అయ్యారు. సెంటర్ కి రాగానే అక్కడ ఉన్నటువంటి అక్కయ్య ఇలా కోర్స్ ఉంటుంది అని చెప్పేసి వారం రోజులు కోర్స్ తీసుకోమన్నారంట. 4 రోజులు కోర్సు వినగానే అతడికి బాబా పైన చాలా నిశ్చయం ఏర్పడింది. నిజంగా భగవంతుడు భూమిపైన అవతరించాడా? పరమాత్ముడు నాకు తండ్రి, నాకు సర్వ సంబంధాలతో నాతో మాట్లాడతాడా? భగవంతుడు వచ్చి నా కోసం టీచర్ అయి చదివిస్తున్నారా అని ఈ నిశ్చయం ఏర్పడింది. అలా అతను ఇంకా చాలా ఏకాగ్రంగా కోర్స్ పూర్తి చేశాక రెగ్యులర్ గా మురళి వినడం మొదలు పెట్టారు. ఈలోగా నిశ్చయం ఏర్పడింది కదా, వెంటనే బాబాకు లెటర్ రాశారంట. లెటర్ రాస్తే దానికి రిప్లై వచ్చిందంట వెంటనే బాబా నుండి. ఆ రిప్లైలో ఫస్ట్ బాబా ఏమని రాశారంటే, నూరే రతన్ నిర్వేర్ షేర్, నూరే రతన్ నిర్వేర్ షేర్, షేర్ అని సంబోధించాడు అన్నయ్యని. నూరే రతన్ అంటే నాకు కనుపాపగా ఉన్నటువంటి నిర్వేర్ అన్నయ్య పేరు. అన్నయ్యకి లౌకికంలోనే వాళ్ళ తల్లిదండ్రి పెట్టినటువంటి పేరు. నిర్వేర్ అంటేనే ఎవరితో వైరం లేనటువంటి వారు అని అర్థం. నిర్వేర్ ఎవరితో వైరం లేదు. పేరుకు తగినట్టుగానే ఆయన తన జీవితం అంతా కూడా ఎవరితో వైరము విభేదము లేకుండా జీవించారు. అలా బాబాకు ఫస్ట్ టైం ఆయన లెటర్ రాయగానే బాబా కూడా రిప్లై ఇస్తూ చాలా బాగా ఆయన్ని అడ్రస్ చేస్తూ నూరే రతన్ నిర్వేర్ షేర్ అని, పంజాబ్ లో ఉన్న వారందరినీ షేర్ అని సంబోధిస్తారు కదా, అలా బాబా సంబోధిస్తూ, నీ ఉత్తరం నాకు చేరింది, తండ్రిని నువ్వు గుర్తించావు, తండ్రికి కూడా పిల్లవాడి సందేశం అందింది. మరి 21 జన్మల కోసం పవిత్రత, సుఖము, శాంతి యొక్క వారసత్వాన్ని తండ్రి ద్వారా తీసుకోవడం కోసం నువ్వు తండ్రిని కూడా త్వరలోనే కలుస్తావు అని బాబా ఫస్ట్ టైం లెటర్ లోనే అలా రాసి పంపించారంట. ఇంకా తర్వాత అన్నయ్య ప్రతిసారి బాబాకి లెటర్ రాయడం, ఒక్కోసారి ఈయన 2 పేజీల లెటర్ రాస్తే బాబా 3 పేజీల ఉత్తరం మళ్ళీ రిటర్న్ రిప్లై ఇచ్చేవారంట.
ఇతను మూడు పేజీలు రాస్తే బాబా 4 పేజీలు రిప్లై ఇచ్చేవారంట. ఒకసారి అయితే 5 పేజీలు రాస్తే బాబా 6 పేజెస్ పంపించారంట. అంటే బాబా జ్ఞానం యొక్క రహస్యాలను, మురళిలో చెప్పేటువంటి విషయాలను కూడా పిల్లలకి వినిపిస్తూ లెటర్లో సేవ కోసం ప్రేరణలని అందించేవారు. జ్ఞానం తీసుకోగానే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా అన్నయ్య జ్ఞానంలోకి రాగానే ఇంకా సేవ చేయడం ప్రారంభించారు. ఎందుకంటే బాబా మురళిలో మీరు సేవ చేయకుండా భోజనం కూడా చేయకూడదు, మంచినీళ్ళు కూడా తీసుకోకూడదు అని ఒక మురళిలో చెప్పారు. ఇంకా అప్పటి నుండి అన్నయ్య నేను ఎలా అయినా సేవ చెయ్యాలి అని పూర్తిగా రోజు కొంతమందికైనా బాబా పరిచయాన్ని ఇవ్వాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారంట. షిప్ లో వెళ్తే ఒక్కోసారి వీకెండ్స్ కి మాత్రమే వారికి సెలవు ఉండేదంట. శనివారం, ఆదివారం ముఖ్యమైనటువంటి స్థానాల్లో, మందిరాలు, పార్క్స్, పబ్లిక్ ప్లేసెస్లలో సర్వీసెస్ చేసేవారంట. అలా 6 నెలలు గడిచిపోయాక అన్నయ్య మధుబన్కి ఫస్ట్ టైం బాబాని కలుసుకోవడానికి వెళ్ళారు. ఇది 1959లోనే అన్నయ్య వెళ్ళారు బాబాని కలుసుకోవడానికి. బాబాని కలుసుకోగానే మొదటిసారి బాబాని చూడగానే అన్నయ్యకి చాలా దివ్యమైన శరీరంతో డిటాచ్ అయినటువంటి అనుభవం కలిగిందంట. అంతా అక్కడ మొత్తం ఫరిస్తాల లోకం లాగా మారిపోయింది సీన్ అంతా కూడా. ఎలా అయితే అన్నయ్య కోర్స్ వింటున్నప్పుడే అతనికి రెడ్ కార్పెట్ కాస్త వైట్ గా కనిపించిందంట. మొత్తం ఎటు చూస్తున్న రెడ్ లైట్ కూడా వైట్ గా, మొత్తం సూక్ష్మవతనం అంతా సాక్షాత్కారం అయినట్టుగా కనిపించింది. బ్రహ్మా బాబా కలిసినప్పుడు, అంటే బ్రహ్మా బాబాలో శివ బాబాను చూసినప్పుడు కూడా, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా మా అమ్మ బాబా ఇద్దరు వేరువేరుగా గద్దె పైన కూర్చున్నారు. అలా బాబా దృష్టిని ఇస్తూ ఉన్నారు. అక్కడ ఏమీ మాటలు మాట్లాడట్లేదంట. వెళ్ళి సైలెన్స్ గా కూర్చొని బాబా నుండి దృష్టి తీసుకుంటూ ఉన్నారంట. చాలా ప్రేమతో బాబా నుండి అలా దృష్టిని తీసుకుంటూ శరీరంతో డిటాచ్ అయిపోయి లైట్ గా అయిపోయారంట. లైట్ గా అయిపోయాక ఇంకా ఎప్పుడు వెళ్ళారో తెలియదు, వెళ్ళి బాబా ఒళ్ళో తలబెట్టి ఉన్నాడంట. అది తెలియదు, ఎప్పుడు బాబా దగ్గరికి వెళ్ళి ఒళ్ళో తల పెట్టాడో కూడా తెలియదు. బాబా అంటారు కదా, నా నిశ్చయ బుద్ధి పిల్లలందరూ నా ఒడిలోకి చేరుకుంటారు అని. అలా నేను కూడా బాబా పైన ఉన్న నిశ్చయంతో బాబా ఒడిలోకి చేరుకున్నాను అంటూ అన్నయ్య తన యొక్క అనుభవంలో వినిపించారు. బాబా పైన, జ్ఞానం పైన పూర్తి నిశ్చయంతో ఉన్నారు. బాబాతో కొద్ది రోజులు అక్కడ గడిపిన తర్వాత మళ్ళీ ఇంకా లైఫ్ అంతా ఇలాగే గడపాలి అని చాలా ఉత్సాహంతో బాబాతో అన్నారంట. బాబా నేను ఇక్కడే ఉండిపోతాను, ఇంక నేను ఉద్యోగం చేయను అంటే, లేదు నువ్వు వెళ్ళిపో, నువ్వు మళ్ళీ ఉద్యోగం చెయ్యాలి, నువ్వు దాని ద్వారా కూడా సేవ చేయాలి అని బాబా రిటర్న్ పంపించారంట. 1960లో గోవా లిబరేషన్ మూమెంట్ లో వీళ్ళ షిప్ బొంబార్డ్మెంట్ కోసం ఆ యుద్ధంలో పాల్గొన్నది. ఆ షిప్ లో ఈ అన్నయ్య రేడియో ఇంజనీర్ గా అప్పుడు కూడా ఉన్నారు. అంటే యుద్ధంలో కూడా పాల్గొన్నారు ఆయన. ఆ ఆపరేషన్ కి పేరు పెట్టారంట, ఆపరేషన్ విజయ్ అని. జనరల్ గా యుద్ధం చేసేటువంటి ఒక్కొక్క టార్గెట్ కి ఒక్కొక్క పేరు పెడతారు. దానికి ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ ఫలానా అని పెడతారు. అయితే ఆ అన్నయ్య అప్పుడు పాల్గొన్న దానికి ఆపరేషన్ విజయ్ అని పేరు పెట్టారంట. ఇంకంతే, బాబా మనకి తోడున్నారు. విజయం ప్రతి క్షణం కూడా విజయం యొక్క నషతోనే ఉన్నారంట. నిజంగానే అది సక్సెస్ఫుల్ గా ఆ యొక్క యుద్ధం ముగిసింది. గోవాకి ముక్తి కూడా లభించింది. అలా దాంట్లో విజయాన్ని పొందాము సక్సెస్ఫుల్ గా అని అన్ని తన అనుభవంలో వినిపించారు. మధుబన్కి వెళ్ళక ముందు కూడా మమ్మ ముంబైకి వచ్చారు. ముంబైకి వచ్చినప్పుడు మమ్మ యొక్క జీవితాన్ని చూసి ఎలా తేలికగా ఉండాలి, అన్ని బాధ్యతలను నిర్వర్తిస్తూ మా అమ్మ ఎంత తేలికగా ఉన్నారు, ఎలా జ్ఞాన సరస్వతిగా ఈ జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నారు, ఇదంతా మా అమ్మని చూసి చాలా ప్రభావితం అయిపోయారంట. మా అమ్మ ఎలా బలిహారం అయ్యారు బాబా పైన అది చూసి అన్నయ్య చాలా చాలా శివబాబా పైన ఇంకా దృఢమైనటువంటి నిశ్చయంతో ఉన్నారు. అన్నయ్య
యజ్ఞంలో దగ్గరి పాత్ర నడుస్తున్నటువంటి సమయంలో వచ్చారు. అంటే అప్పుడు చాలా రోజులు చాలా కష్టంగా గడిచేవి. యజ్ఞంలో ఉన్నటువంటి ధనమంతా కూడా పూర్తయిపోయింది. కానీ అన్నయ్య తన యొక్క అనుభవంలో చెప్పారు, నేను ప్రాక్టికల్ గా చూశాను, బాబాకి, బ్రహ్మ బాబాకి, శివబాబా పైన ఎంత నిశ్చయం ఉంది, యజ్ఞం ఎవరిది, నడిపించేది ఎవరు అని. ఈ విషయంలో ఆ అన్నయ్య బాబా నుండి నేనేం నేర్చుకున్నాను అనేది ఎప్పుడు చెప్తూ ఉండేవారు. బాబా లెటర్స్ ద్వారా అన్నయ్యకి పెద్ద పెద్ద న్యూస్ ఎడిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు కలవాలి, ఆ న్యూస్ ఎడిటర్స్, న్యూస్ పేపర్స్ నడిపించేటువంటి వారిని మీరు కలిసి ఆ పేపర్లో ఒక కాలం తీసుకొని జ్ఞానాన్ని దాని ద్వారా అందరికీ అందించే ప్రయత్నం చేయాలి అనేవారంట. అన్నయ్య చాలా మంచి రైటర్, అలాగే చాలా మంచి ఒరేటర్ కూడా, చాలా మంచి వక్త, ఇంగ్లీష్ లో అనర్గళంగా చాలా బాగా మాట్లాడగలిగేవారు. అప్పుడు న్యూస్ పేపర్స్ ద్వారా చాలా సేవల్ని అన్నయ్య చేశారు. జవహర్ లాల్ నెహ్రూ సోమనాథ్ కి వచ్చారంట. అప్పుడు బాబాయ్ అన్నయ్యని పిలిచి మీరు అక్కడికి వెళ్ళండి, సేవ చేసి రండి అంటే అక్కడ సోమనాథ్ దగ్గర ఒక 6 days చిత్ర ప్రదర్శని స్టాల్ ఎగ్జిబిషన్ పెట్టి సేవ చేశారంట. ఆ స్టాల్ చూసి వెళ్ళారంట నెహ్రూ గారు కూడా. అంటే అలా సేవలో ఫస్ట్ నుండి బాబా ఇన్వాల్వ్ చేశారు. ఎందుకంటే మంచి ఎడ్యుకేటెడ్ ఉన్నాడు, మళ్ళీ మంచి స్పీకర్ గా కూడా ఉండేవారు, జ్ఞానాన్ని చాలా బాగా చెప్పగలిగేవారు. అందుకని బాబా సేవలో బాగా ముందుంచారు. బాబాతో ఒక రకమైనటువంటి స్నేహం ఉండేది అన్నయ్యకి. మరి ఎప్పుడైతే బ్రహ్మ బాబా అవ్యక్తమయ్యారో 1969లో, అప్పుడు ఈ అన్నయ్య వెళ్ళే సెంటర్ కి ఇన్ఛార్జ్ గా అప్పటి వరకు దాది ప్రకాష్ మణి ఉండేవారు బాంబేలో. వాళ్ళ సెంటర్ ఇన్ఛార్జ్ అక్కయ్య ప్రకాష్ మణి దాదీజీ. సో దాదితో చాలా క్లోజ్ కనెక్షన్ లో ఉండేవారంట. ఎప్పుడైతే బాబా అవ్యక్తం అయ్యారో బ్రహ్మ బాబా, అప్పుడు దాది ఏమయ్యారు, మధుబన్కి వెళ్ళారు హెడ్ క్వార్టర్స్ కి. ఇంకా నెమ్మదిగా ఈ అన్నయ్యకి అనిపించిందంట, నేను కూడా ఇంకా ఈశ్వరీయ సేవలో సమర్పణం అవ్వాలి అని. ఆల్రెడీ ముందు ఎన్నో సార్లు చెప్తూ ఉన్నా బాబా వద్దనేవారంట. మమ్మ అవ్యక్తం అవ్వకముందు మమ్మతో కూడా అన్నారంట, మమ్మ నేను ఇంకా సమర్పితం అవుతాను ఇప్పుడు అని. మమ్మ అన్నారంట, అవును నీకు కావాల్సింది ఏముంది, 2 రొట్టెలు తినడానికి, దానికోసం నువ్వు అంత కష్టపడి అంత చేయాల్సిన అవసరం లేదు ఉద్యోగము, నువ్వైతే సర్వీసేబుల్ గా ఉన్నావు కదా, నువ్వు సమర్పితం అయిపోతే బాబా యజ్ఞం నుండి మొత్తం అంతా బాబా చూసుకుంటారు అని మా అమ్మ చెప్పారంట. కానీ త్రికాలదర్శి బాబా ఇంకా నువ్వు సర్వీస్ చేయాలి, ఇంకా నువ్వు జాబ్ చేయాలి అని జాబ్ చేయమన్నారంట. మరి బాబా అవ్యక్తమైన తర్వాత అన్నయ్య ఇంకా రెసిగ్నేషన్ లెటర్ పెట్టేశారంట నేవీలో. అది పాస్ అవ్వడానికి కొంత టైం పడుతుందంట, వాళ్ళు అప్రూవ్ చేయాలి కదా రిజైన్ చేస్తానంటే. అది కొద్ది నెలలకి అప్రూవ్ అయింది. ఇంకా అప్పటి నుండి అన్నయ్య సమర్పితమై సేవలు అందిస్తూ ఉన్నారు. అన్నయ్య కుమార్గా ఉన్నారు. యంగ్ ఏజ్ లో 21 సంవత్సరాల వయసులో జ్ఞానం తీసుకున్నారు. అప్పటి నుండి చివరి శ్వాస వరకు కుమార్గా, పవిత్రమైనటువంటి కుమార్గా చాలా దృఢంగా ఉంటూ వచ్చారు. అయితే అన్ని ఎప్పుడైతే సమర్పితమయ్యారో అప్పుడు స్టార్టింగ్ కొద్ది రోజులు బాంబేలో సేవలు చేశారు. ఎందుకంటే అది ముంబై మనందరికీ తెలుసు, అది మహానగరము, అది బిజినెస్ కి క్యాపిటల్ సిటీ లాంటిది. సో అందుకని అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు రాకపోకలు బాగా ఉంటాయి కాబట్టి మంచి హ్యాండ్స్ ఉండాలి అని బాబా అక్కడే ఉంచారు. ఆ తర్వాత అవ్యక్త పాత్రత యొక్క ప్రేరణలతో, దాదీజీ యొక్క పిలుపుతో అన్నయ్య మధుబన్ కి వెళ్ళారు. 1917 మే నుండి అన్నయ్య కంప్లీట్ గా మధుబన్ హెడ్ క్వార్టర్స్ లోని సేవలు అందిస్తూ వచ్చారు. అయితే అన్నయ్య ఫస్ట్ నుండి మొత్తం యజ్ఞం యొక్క బాధ్యతలని దాదీజీతో పాటు, దాదీజీకి రైట్ హ్యాండ్ గా ఉంటూ, దాదీజీకి అన్ని కొత్త కొత్త పద్ధతులు అంటే ఆధునిక పద్ధతులను అవలంబించుకుంటూ ఆధ్యాత్మిక పరిచయాన్ని అందరికీ ఇవ్వాలి.
అన్నయ్య చాలా ఎడ్యుకేటెడ్ ప్లస్ మోడర్న్ లైఫ్ అంతా గడిపి వచ్చారు కాబట్టి, సో మొత్తం ముంబైలో అంతటా చాలా మందితో మూవ్ అయ్యారు కాబట్టి అందరి మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఎలా మనం జ్ఞానాన్ని ప్రజెంట్ చేయాలని కొత్త కొత్త విధానాలు అన్నయ్య దాదీజీకి సలహాల రూపంలో ఇస్తూ ఉండేవారు. దాదీజీ దాన్ని అమలు పరుస్తూ ఉండేవారు. అలా కొత్త కొత్త కోర్సెస్, చిత్ర ప్రదర్శనలు, ఎగ్జిబిషన్స్ ఇవన్నీ కూడా తయారయ్యాయి. అలాగే అన్నయ్య యొక్క ఆధ్వర్యంలోని ఏదైతే మన సంస్థలో ఫస్ట్ సోషల్ సర్వీసెస్ యాక్టివిటీస్ లో స్టెప్ అవ్వడానికి గ్లోబల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ మౌంట్ అబ్బులో జే వాటర్మల్ గ్లోబల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఉంది. దాన్ని మనం సంస్థ వైపు నుండి చేపట్టడానికి పూర్తిగా 100% కృషి చేసి ఆ ఆలోచనను అందరి మధ్యలో పెట్టి దాన్ని ఒప్పించింది అన్నయ్యనే. దాని క్రెడిట్ అన్నయ్యకే వెళ్తుంది. ఎందుకంటే అప్పటి వరకు కేవలం స్పిరిచువల్ సర్వీసెస్ ఓన్లీ జ్ఞానం పంచడం ఆ కోణంలోనే మనము సర్వీస్ చేస్తూ వచ్చాము. కానీ ఇలా ఆరోగ్యపరమైనటువంటి సేవల్ని కూడా ఆధ్యాత్మికతతో జోడిస్తూ ఆధునిక విధానాలతో వైద్యాన్ని అందించేలాంటి ఒక పెద్ద హాస్పిటల్ని మనం తీసుకోవటం జరిగింది. ఆ హాస్పిటల్ యొక్క ఎవ్రీథింగ్, దాని మేనేజింగ్ ట్రస్టీ కూడా అన్నయ్యని. అన్నయ్య చాలా బాగా హాస్పిటల్ ని విస్తారం చేశారు. ఆ గ్లోబల్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ నుండి ఇంకా బాంబేలో కూడా ఇంకొక హాస్పిటల్ మొదలైంది. ఆ తర్వాత మన మధుబన్ శాంతివన్ దగ్గర ట్రామా హాస్పిటల్, ఇలా ఎన్నిటి హాస్పిటల్స్ ఒకదానికి లింక్ అవుతూ డెవలప్ అయ్యాయో వాటన్నిటి వెనకాల అన్నయ్య యొక్క హస్తం బాగా ఉంది. ప్లస్ వాటిలోని నర్సింగ్ కాలేజెస్ ఇంకా ఎక్స్పాన్షన్ చేయడము, ఇవన్నిటిలో అన్నయ్య యొక్క హస్తం బాగా ఉండేది. మన సంస్థకి అన్నయ్య జనరల్ సెక్రటరీ అంటే చాలా పెద్ద బాధ్యత. ఒక అంతర్జాతీయ సంస్థకు జనరల్ సెక్రటరీగా అన్నయ్య వ్యవహరించారు. మరి అన్నయ్యకు అనేక రకాల అవార్డ్స్ కూడా వచ్చాయి. హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ వైపు నుండి ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది. అలాగే 1999లో ఇంటర్నేషనల్ పెంగ్విన్ పబ్లికేషన్స్ హౌస్ ద్వారా రైజింగ్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా అనే అవార్డుని వారు ప్రదానం చేశారు అన్నయ్యకి. 2001లో మొరార్జీ దేశాయి పీస్ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. జూలై 2016లో బ్రిటిష్ అసెంబ్లీలో కల్చరల్ యూత్ ఆర్గనైజేషన్ ద్వారా భారత్ గౌరవ్ పురస్కార్ అన్నయ్యకి ప్రదానం చేశారు. ఇలా చాలా అవార్డ్స్ కూడా తీసుకున్నారు. మన సంస్థకి ఏదైతే పీస్ మెసెంజర్ అవార్డు వచ్చిందో అప్పుడు ఆ సమయంలో UN జనరల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జావియర్ పెరిస్ డిక్యూలర్, అతన్ని ఆయన పర్సనల్ గా కలిసి వారితో జ్ఞానం యొక్క చిట్ చాట్ కూడా చేశారు. అలా ఎంతో మంది ప్రముఖులను ఆయన తన జీవితంలో కలవడం జరిగింది. ఎవరైనా ప్రముఖులు మన యొక్క సంస్థకు వచ్చారు అంటే ఫస్ట్ అన్నయ్యని కలుస్తారు. ఎందుకంటే ముందు జనరల్ సెక్రటరీ కాబట్టి అఫీషియల్ గా అన్నయ్య వారిని కలిసి వారిని ఇన్వైట్ చేస్తూ ఎన్ని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ అయితే ఇప్పటి వరకు సంస్థలో జరిగాయో వాటన్నిటిలో కూడా అన్నయ్య యొక్క ప్లానింగ్, అన్నయ్య యొక్క ఐడియాస్, కాన్సెప్ట్స్ వీటన్నిటిని ఉపయోగించడం జరిగింది. ఇప్పటి వరకు 1,000,000 minutes of peace appeal అని, గ్లోబల్ కోఆపరేషన్ ఫర్ ఎ బెటర్ వరల్డ్ అని, వాల్యూస్ ఫర్ ఎ బెటర్ వరల్డ్, కల్చర్ ఆఫ్ పీస్, ఇలాంటి ఎన్నో అంతర్జాతీయ ప్రాజెక్ట్స్ ని UN ఆధ్వర్యంలో కూడా చేపట్టడం జరిగింది. వాటన్నిటికీ అన్నయ్య యొక్క ప్లానింగ్ చాలా ఎక్కువగా ఉండేది. అన్నయ్య అలా చాలా బ్రాడ్ గా కేవలం మధుబన్ లో ఉండడం దాదికి రైట్ హ్యాండ్ అని కాదు, సర్వీసెస్ ని చాలా ఎక్స్పాండ్ చేయడం, అలాగే సెంటర్స్ ఎక్స్పాన్షన్ లో కూడా అబ్రాడ్ లో ఉన్నటువంటి అన్ని సెంటర్స్ లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ కి కూడా అన్నయ్యతో బాగా లింక్ ఉండేది. ఎందుకంటే డైరెక్ట్ ఇంగ్లీష్ లో అన్నయ్య కన్వే చేసేవారు కాబట్టి దాది అయితే హిందీలో మాట్లాడతారు. కానీ అన్నయ్య అబ్రాడ్ నుండి ఎక్కడి నుండైనా విదేశాల నుండి వచ్చేటువంటి అన్ని ఈమెయిల్స్ కూడా అన్నయ్య రిప్లై ఇస్తూ ఉండేటువంటి వారు. సెంటర్స్ పాలన కూడా అన్నయ్య బాగా చేసేటువంటి వారు. అలా మన సంస్థలో
ఒక ముఖ్యమైనటువంటి రోల్. బ్రహ్మ బాబా తర్వాత ఋషులలో అంటే జగదీష్ బాయ్ వీళ్ళందరూ, రమేష్ బాయ్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ జగదీష్ బాయ్ ఢిల్లీలో ఉండేవారు, రమేష్ బాయ్ ముంబైలో ఉండేవారు. మధుబన్లోని దాదితో పాటుగా ఉంటూ కంప్లీట్ గా ఇప్పటి వరకు నిర్విఘ్నంగా సంస్థ యొక్క సేవలను విస్తరించడంలో గొప్ప పాత్ర పోషించినటువంటి వారు నిర్వేర్బాయ్. అందుకే అన్నయ్య యొక్క పాత్ర చాలా గొప్పదని చెప్పొచ్చు. అన్నయ్య శరీరం విడిచిపెట్టిన వార్తను తెలుసుకొని అందరు ప్రముఖులు వారి వారి కండోలెన్స్ మెసేజెస్ ని పంపించారు. అందరూ ఆయన లోపల ఉన్నటువంటి గుణాలను వర్ణించారు. ఆయన పరిచయం ఆయన పదవితో కాదు, ఆయన లోపల ఉన్న విలువలతో. ఎందుకంటే నిర్వేర్బాయ్ ఎలా ఉండేవారు అంటే, మోడీ గారు తన యొక్క మెసేజ్ లో పెట్టారు, వినమ్రత మూర్తి. నా జీవితంలో నేను చూసినటువంటి వినమ్రమైనటువంటి వ్యక్తి వీరు అని. అంటే అన్నీ చాలా హంబల్ గా ఉండేవారు. తన ఎంత గొప్ప స్టేటస్ లో ఉన్నప్పటికీ ఎలాంటి వారితో అయినా చాలా హంబల్ గా కలిసేవారు. అని చాలా రాయల్ గా అంటారు, చాలా ఫేర్ గా, ఒక రాజులాగా రాయల్ గా. ఆయన వేసుకునే డ్రెస్ కూడా చూస్తే ఎవరికైనా అసలు ఆ రాయల్టీ, ఆ పీస్, ఆ శాంతి, ఆయన ముఖంలో చెదరని చిరునవ్వు, ఎవరైనా ఫస్ట్ ఇన్స్టెన్స్ లో చాలా ప్రభావితం అయిపోతారు చూడగానే. ఆ నడక కూడా ఒక రాజు నడుస్తున్నట్టుగానే ఉండేది ఆయనది. మేము లాస్ట్ కరోనాకి ముందు మధుబన్కి వెళ్ళినప్పుడు అన్నయ్యని కలిసాం. మన ఏలూరు నుండి కొంతమంది విఐపీస్ తో పాటు వెళ్ళినప్పుడు అన్నయ్యని పర్సనల్ గా కలవడం జరిగింది. ఆ పర్సనల్ గా కలిసినప్పుడు నేను ఎప్పుడు పర్సనల్ గా అన్నయ్య దగ్గరికి వెళ్ళి కలవలేదు. అదే ఫస్ట్ టైం కలవడం, ఫస్ట్ టైం లాస్ట్ కూడా అదే. ఎందుకంటే మామూలుగా సభలో టీచర్స్ అందరి మీటింగ్స్ లో స్టేజ్ల పైన కలవడము, స్టేజ్ మీద చూడడం, అంతేగాని పర్సనల్ గా మేమే 8 మంది ఎదురుగా కూర్చొని మేము ఆ ముందు కూర్చున్నారు అంతే. అది అంత పర్సనల్ మీటింగ్ లాగా. అదే ఫస్ట్ టైం లాస్ట్ కలవడము. మన భాస్కర్ రావు అన్నయ్య ఉన్నారు కదా, అన్నయ్య కూడా నేవీలో పనిచేశారు కాబట్టి నేను ఆ అన్నయ్యని కలుద్దాం అని అన్నయ్య కూడా ఇంట్రెస్ట్ చూపించారు. దాంతో చాలా ఈజీగా అందరికీ అవైలబుల్ గా ఉండేవారు. ఎవరైనా మహాదాని కాటేజ్ లో అన్నయ్య ఉండేవారు, శాంతివన్ లో. ఎవరైనా వెళ్ళి కలుస్తాము అంటే అసలు నా అని అనేవారే కాదు, అంటే అన్నీ డైరెక్ట్ గా అన్నారు. ఎవరైతే అక్కడ అన్ని చూసుకునేటువంటి స్టాఫ్ ఉంటారో వాళ్ళు కంపల్సరీ ఏదో ఒక అపాయింట్మెంట్ కంపల్సరీ ఇచ్చేవారు. అప్పుడు అసలు అన్నికి ఆరోగ్యం సరిగ్గా లేదు, చాలా శారీరక పరీక్షల్ని ఎదుర్కొన్నారు. అయినప్పటికీ అన్నయ్య సమయం ఇచ్చారు మాకు. మేము 8 మంది ఉన్నాము అంటే చాలా బాగా మాకు చైర్స్ వేసి, అన్నయ్యకు ఒక చైర్ వేసి, ముందర టేబుల్ వేసి మమ్మల్ని కూర్చోబెట్టారు. అది చాలా బాగా అనిపించింది. గార్డెన్ లో కూర్చున్నాం మేము. అన్నయ్య ముందు అందరి పరిచయాలు తీసుకొని నాతో ఫస్ట్ మాట్లాడి ఎవరెవరు ఏంటి అనేది అడిగి మొత్తం అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత కొంచెం జ్ఞానం చిట్-చాట్ చేశారు. అంటే మీరు ఈ ప్రోగ్రామ్ కి వచ్చారు కదా, మరి మీకు ఏమనిపించింది, నెక్స్ట్ ఏం సంకల్పం తీసుకుంటున్నారు, మరి జ్ఞానాన్ని జీవితంలో ధారణ చెయ్యాలి, ఎందుకంటే ఇది చాలా అమూల్యమైనటువంటి జ్ఞానం అంటూ అలా చెప్తూ తర్వాత భాస్కర్ రావు అన్నయ్య ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు. ఇద్దరు ఇంగ్లీష్ లో నా అనుభవం చెప్పారు. నేను ఏ పీరియడ్ లో నేను కెప్టెన్ గా చేశాను, అన్నయ్య తర్వాత కెప్టెన్ వరకు కూడా చేశారు. ఈ అన్నయ్య కూడా చెప్పారు, భాస్కర్ రావు అన్నయ్య కూడా, నేను ఈ ఫలానా యుద్ధంలో పాల్గొన్నాను ఇలా అలా అని. లాస్ట్ కి మొత్తం కలవడం అయిపోయాక మా అందరికి టోలీ ఇచ్చారు, టోలీ వరదానం ఇచ్చారు. మేమందరం ఇంకా లేచి వెళ్ళేటప్పుడు భాస్కర్ రావు అన్నయ్య ఒక్కటిసారి లేచి సెల్యూట్ చేశారు. ఎందుకంటే నేవీలో అలవాటు కదా, మరి ఎవరైనా పెద్ద వ్యక్తి కెప్టెన్ గా రిటైర్ అయినటువంటి వాళ్ళకి సెల్యూట్ చేస్తారు కదా.
సెల్యూట్ చేయగానే అన్నయ్య కూడా తనంతట తను లేచి మళ్ళీ సెల్యూట్ చేశారు అన్నయ్యకి. అది చాలా బాగా అనిపించింది ఆ సమయంలో. అంటే ఎంత వినమ్రతనా, కూర్చొని కూడా చేయొచ్చు, కానీ తనకి హెల్ప్లెస్ గా, అంటే పూర్తిగా లేవలేని స్థితిలో ఉండి కూడా తనకు తనుగా లేచి సెల్యూట్ చేశారు. అది పిక్ అలాగే ఉంది ఇప్పటికీ కూడా. అంటే అంత హంబుల్ గా అన్నయ్య ఉండేవారు. మోడీ గారు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు, నేను ఇంత వినమ్రతామూర్తిని ఎక్కడ చూడలేదు అని. అలాగే మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు కూడా ఆయన కరుణామూర్తి. ఆయనలో చాలా కరుణ మరియు శాంతమూర్తి, చాలా పీస్ఫుల్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అన్ని వాయిస్ కూడా ఎలా అంటే లోపల నుండి వస్తుంది, చాలా పీస్ఫుల్ వైబ్రేషన్స్ మనకు వస్తాయి. చాలా సాఫ్ట్ స్వీట్ వాయిస్ అనేది. అంత శాంతమూర్తిగా ఉండేవారు అన్నయ్య. అన్ని విలువలకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు మధుబన్లో ఎంతమంది అయితే సమర్పితమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పుడు అన్నయ్య ముఖంలో మేము కోపం చూడలేదు. ఎప్పుడు అంటే ఎప్పుడు ఏ విషయంలో అయినా ఎవరినైనా సంతుష్టపరిచేవారంట. ఎవరైనా అన్నయ్య దగ్గరికి వస్తే సంతుష్టంగా అయ్యి వెళ్తారంట. ఎందుకంటే ఇంత పెద్ద ఆర్గనైజేషన్ లో మధుబన్లో ఇంతమంది ఉంటున్నారు, ఎన్నో ఇష్యూస్ వస్తాయి కదా, ఎంతో మందివి ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 10 మంది ఒక చోట ఉంటే ఎన్నో వస్తాయి ప్రాబ్లమ్స్. అలాంటిది అంతమంది ఉన్నారు, మరి అక్కడ కూడా వస్తాయి కదా. కానీ వాటన్నిటినీ అన్నయ్య దగ్గరికి వచ్చినప్పుడు చాలా బాగా అన్నయ్య వాటిని కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ చాలా బాగా చేసేవారు. అందరినీ ఇద్దరిని సంతుష్టపరిచి పంపించేవారు. ఎప్పుడు ఎవరిని నిరాశపరచలేదు, ఎప్పుడు చిరునవ్వుతోనే ఉండేవారు. అన్నయ్య ఎప్పుడు అనేవారు, నాకు అసలు ఎవరితో వైరం లేదు, ఎవరు అసలు అంశం మాత్రంగా కూడా ఎవరితో వైరమే లేదు. అలా తన జీవితంలో ఒక ఉదాహరణగా మార్చుకున్నారు. జ్ఞానానికి ఎగ్జాంపుల్ గా తన జీవితాన్ని తయారు చేసుకున్నారు. అన్నయ్య తన జీవితంలో ధారణ చేసినటువంటి విలువలకు చివరి వరకు కట్టుబడి ఉన్నాడు. ధారణామూర్తి. చాలా సేవ కూడా చేశారు యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు. ఒకసారి అన్నయ్య జైపూర్ లో ఒక 12 రోజులు కంటిన్యూస్ గా ప్రదర్శని సేవ చేశారంట. అది కూడా సమ్మర్ లో జైపూర్ లో చాలా హాట్ గా ఉంటుంది. 12 రోజులు చేశాక పాండవ భవనానికి వచ్చారంట. పాండవ భవన్ మధుబన్. రాగానే అన్నయ్య ఫ్రెష్ అయిపోయి బాబాని కలవడానికి వెళ్లకుండా రెస్ట్ తీసుకుంటున్నారంట. ఇది బాబా అడిగారంట, ఏది నిర్వేరు బచ్చా వచ్చాడు కదా, ఎక్కడికి వెళ్ళాడు అంటే, బాబా రెస్ట్ తీసుకుంటున్నాడు, చాలా సేవ చేసి వచ్చాడు కదా ఇన్ని రోజులు, అందుకే రెస్ట్ తీసుకుంటున్నాడు అంటే బాబా వెళ్ళాడంట తన రూమ్ వరకు. అన్నయ్య రెస్ట్ తీసుకుంటున్న రూమ్ దగ్గరికి వెళ్ళి మంచిగా పడుకుంటూ ఉంటే ఇలా ఇలా తన తలని ఇలా నిమురుతూ ఉంటే మరి ఫింగర్స్ టచ్ అవుతాయి కదా. అన్నయ్య కళ్ళు తెరిచారంట. తెరవగానే బాబా అన్నారంట, బచ్చి సత్యగానయ్య, సత్యుగం వచ్చేసిందా అన్నాడంట. అన్నయ్యకేం అర్థం కాలేదు. బాబా చాలా అలసిపోయాను కదా, ఎండల్లో ప్రదర్శని సేవ చేశాను కదా, అందుకే పడుకున్నాను అంటే, వచ్చి సత్యగానయ్య మళ్ళీ అదే అడుగుతున్నారంట. మంచిది నువ్వు చేసావు సేవ, కానీ సత్యుగం వచ్చేసిందా అని అన్నాడంట. అంటే అప్పుడు అన్నయ్యకి అర్థమైందంట. లేదు అన్నాడంట, రాలేదు అని. మరి ఎప్పటి వరకు సత్యుగం రాదో అప్పటి వరకు నువ్వు నిద్రపోవద్దు, మళ్ళీ రేపటి నుండి ఉదయపూర్లో సేవ ఉంది, నువ్వు వెళ్ళాలి అని సర్దుకో, నీ బ్యాగ్ అంతా సర్దుకో, అక్కడికి వెళ్ళాలి అని చెప్పాడంట. అంటే బాబా అలా ఎప్పటికప్పుడు సేవలో అన్నయ్యని అటు ఇటు పంపిస్తూనే ఉండేవారంట. అన్నయ్య కూడా ఎవరు రెడీగా సేవ చేసేవారంట. అన్నయ్య లాస్ట్ లో తన పురుషార్థము బ్రిజ్మాన్ బాయ్, ఇందాక మీరు వాయిస్ విన్నారు కదా, బ్రిజ్మాన్ బాయ్ అన్నయ్యకి చెప్పారంట, ఈ మధ్య
ఈ మధ్య కాలంలో వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు అన్నీ చెప్పారంట, నేను అమృత వేళ రోజు సకాశిస్తూ ఉంటాను అని. ఎవరు? నిర్వేర్బాయ్. నేను రోజు సకాశిస్తూ ఉంటాను అని అన్నారంట. అని బ్రిజ్మోహన్ భాయ్ వింటున్నారంట. అన్నీ అన్నారంట, నేను విశ్వాత్మలకి సకాశిస్తాను, అలాగే మన యజ్ఞం యొక్క కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా సకాశిస్తాను అన్నారంట. ఆ మాట వినగానే బ్రిజ్మోహన్ భాయ్కి ఒక్కసారిగా అనిపించిందంట, అసలు నిజమైన మహారథి ఎవరు అనేది తెలిసింది నాకు. ఎందుకంటే మహారథులు ఇప్పుడు జనరల్ గా విశ్వంలో దుఃఖంలో ఉన్న వాళ్ళకి సకాశ ఇవ్వడం, భక్తులకు సకాశ ఇవ్వడం, చాలా శాంతిగా ఉన్న వాళ్ళకి సకాశ ఇవ్వడం అదైతే చేస్తారు. కానీ మన యజ్ఞంలో ఎవరైతే అతిరథ మహారథులు ఉన్నారో, కమిటీ మెంబర్స్ గా ఉన్నారో, మన యజ్ఞం యొక్క కమిటీ మెంబర్స్ కొంతమందే ఉంటారు, ఒక 10 మంది అలా ఉంటారు. వాళ్ళకి నేను సకాశిస్తాను అని అన్నారు. ఆ మాట నాకు ఇట్లా తగిలింది. అంటే నేను ఇంకా ఎంత పురుషార్థం చెయ్యాలి అనేది నాకు ఆ అన్నయ్యని చూస్తే అనిపించింది. నేనెందుకు ఆ స్థితిలో లేను అని నేను అనుకున్నాను ఆ రోజు అని అన్నారు. అంటే అది చాలా హైయెస్ట్ స్టేజ్, మహారథులకు కూడా సకాశ ఇవ్వటం అంటే అంత ఎలివేటెడ్ స్టేజ్ ని అన్నయ్య అచీవ్ చేశారు. తన పురుషార్థాన్ని అంత ఉన్నతంగా చేసుకున్నారు. ఈ రోజు మన యజ్ఞం ఎంత ఎక్స్పాండ్ అయిందో, ఎంత విస్తారంగా సేవలు విస్తృతంగా చేస్తుందో మొత్తం విశ్వవ్యాప్తంగా, వాటన్నింటిలో అన్నయ్య యొక్క పాత్ర చాలా చాలా కీలకమైనది. మరి ఇంత గొప్ప రత్నం, బాబాకి అనన్యమైనటువంటి రత్నం, మరొక రత్నం అట్లాంటిది పుట్టదు. నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా అన్నయ్య తన జీవితాన్ని అంత ఉన్నతంగా చేసుకున్నారు. ఒక అమూల్యమైనటువంటి రత్నం, కోహినూర్ వజ్రంతో కూడా దాన్ని పోల్చలేము. అంత అమూల్యమైనటువంటి రత్నం బాబా యొక్క ఒడిలోకి చేరుకున్నారు. మరి వారి జీవితం ద్వారా మనము ప్రేరణని పొందుదాం. ఒక్కటైన వారిలోని గుణాలని మన జీవితంలో ధారణ చేసి వారికి ప్రేమపూర్వకంగా మనం నివాళిగా, శ్రద్ధాంజలిగా సమర్పిద్దాం. అటువంటి సంకల్పమే మనం ఇప్పుడు తీసుకుందాం. ఒక నిమిషం మనం అందరం ప్రేమతో ఈ సంకల్పం చేద్దాం. ఈ గుణాన్ని మీరు మీ జీవితంలో ఇప్పటి నుండి ఈ సందర్భంగా నిర్వేర్బాయి ఇస్తున్న వరదానంగా భావించండి. అన్నయ్య యొక్క జీవిత చరిత్ర విన్న తర్వాత మీకు ఎలాంటి సంకల్పం, నాలో నేను ఏం ధారణ చెయ్యాలి అని అశుభ సంకల్పం చేయండి. దాన్ని మనం అన్నయ్యకి మన పరివర్తన యొక్క సంకల్పాన్ని శ్రద్ధాంజలిగా సమర్పిద్దాం. ఓం శాంతి.